తెలుసుకుంటే తప్ప అడిగితే ఏమైనా అంటారా? చెప్పరా? డిస్కస్ చేయండి మీ హస్బెండ్తో, ఫ్యామిలీతో. మనకి ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఏం ఇన్సూరెన్స్లు చేశారు మీరు. ఇన్సూరెన్స్ మాట్లాడడానికి భయపడతారు ప్రేమ. చావు గురించి మాట్లాడాలి కదా, అమ్మో నేను చచ్చిపోతే, నా మొగుడు చచ్చిపోతే మాట్లాడకూడదు. మరి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు, ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు తెలియదు. సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి, జీవిత బీమా గురించి మాట్లాడాలి, ఉందా లేదా. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే, జరగదు కానీ ఇవన్నీ ప్రాక్టికల్. దిస్ ఇస్ లైఫ్. లైఫ్ ఇస్ అన్సర్టన్. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కూర్చోబెట్టి పిల్లల్ని, నేనైతే నా పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి, ఇది అమ్మా, ఇవి ఉన్నాయి, నాకు రేపొద్దున్న ఏమైనా జరిగినట్టయితే మీకు ఈ అమౌంట్ వస్తుంది మీ అకౌంట్లోకి అని చెప్పేశాం. ఇనీషియలీ దేవర్లేక, అమ్మా ఎందుకమ్మా ఇది మాట్లాడుతున్నావు, అమ్మా దిస్ ఇస్ నాట్ అబౌట్ అమ్మ ఇప్పుడు ఇవాళ మాట్లాడగానే చచ్చిపోతానని కాదు. దిస్ ఇస్ బీయింగ్ ప్రాక్టికల్. నాన్నకి కానీ అమ్మకి కానీ ఏమైనా జరిగినట్టయితే దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద పీపుల్ యూ షుడ్ కాంటాక్ట్. వీళ్ళని కాంటాక్ట్ చేయి. వీళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే ఇలా ఉంటుంది, ఇంత అమౌంట్ వస్తుంది, ఈ లోన్స్ తీరిపోతాయి, ఇది ఇలా ఉంటుంది అనేది చాలా క్లియర్ పిక్చర్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు. అలా కాకుండా ఎన్ని ఫ్యామిలీస్లో ప్రేమ తప్పమని మాయమైపోతారు. సుమా, దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటి తెలుసా? కోవిడ్ 2 yearsలో నేను చూశాను ఎన్నో ఫ్యామిలీస్ హస్బెండ్స్ ఫటక్మని కోవిడ్తో చనిపోతే వైఫ్స్ ఆర్ క్లూలెస్. అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టాడు, ఎంత సంపాదించారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏమీ తెలీదు. అప్పులున్నాయా? క్రాస్ రోడ్స్ లిటరలీ ఐ హావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆడవాళ్ళని అభ్యర్థించేది ఏంటి అంటే, వాళ్ళకు ఉండేటువంటి మినిమం అప్పులేంటి ఆ కుటుంబానికి, లేదా ఎవరికైనా వీళ్ళు అప్పు ఇచ్చారా, అలాగే ఇన్సూరెన్స్లు ఏంటి. ఒకవేళ గనక ఈ మనిషి సంపాదించే మనిషి మాయమైపోతే నువ్వు ఎలా బతుకుతావు? ఒక ప్లాన్, ఒక ఆప్షన్ బి, ఒక ప్లాన్ బి పెట్టుకో, చెయ్యి. నీకంటూ అది ఏదైనా అయి ఉండొచ్చు. టైలరింగ్ చేస్తావా, నీకు ఎంత వస్తుంది, లేదా నువ్వు ఇంకేదైనా డెవలప్ చేసుకుంటావా, ఈ లోపు నీకు నిన్ను ఎక్విప్ చేసుకో, కొన్ని క్లాసెస్కి వెళ్ళు, నువ్వు వంట చెయ్యి, వార్పు చెయ్యి, పిల్లల్ని బాగా చూసుకో, 1 గంట 2 గంటలో నీకంటూ కేటాయించు, చూసుకో, ఇండిపెండెంట్ గా ఉండు. బికాస్ లైఫ్ ఇస్ అన్సర్టన్, రైట్? యూ డోంట్ నో, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. ఐ టెల్ ద గర్ల్స్ ఆల్సో, బాగా చదివేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసేస్తారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత మంచిదే. పెళ్లి తర్వాత పెళ్ళైపోయిందని కొంతమంది ఉద్యోగం మానేస్తారు, పిల్లలు పుట్టారు అని చెప్పి మానేస్తారు. ఈవెన్ దో వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉంటుంది, అత్తమామలు ఉంటారు, అమ్మా నాన్నలు ఉంటారు, అయినా మానేస్తారు.